వచ్చేసింది. అభిమానులు ఎదురు చూస్తున్న ఆగస్టు 14 రానే వచ్చింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వార్ 2 థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వనే ఇచ్చేసింది. మరి రజనీకి పోటీగా వచ్చిన తారక్ ఆడియన్స్ ను అలరించాడా? మొదటిసారి బాలీవుడ్ గడ్డపై అడుగుపెట్టిన యంగ్ టైగర్ అంచనాలను అందుకున్నాడా? తారక్ తో తొలిసారి జోడీ కట్టిన హృతిక్ మెప్పించాడా? లెట్స్ వాచ్. మాజీ రా ఏజెంట్ కబీర్ వరుస పెట్టి బడాబాబులను హత్య చేస్తుంటాడు. భారతదేశాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకునే కలి అనే ఓ అజ్ఞాత శక్తి అతనికి ఓ టాస్క్ ఇస్తుంది. ఈ ప్రాసెస్లో కబీర్ తన గురువు సునీల్ లూథ్రాని చంపాల్సొస్తుంది. దీంతో కబీర్ కోసం రా భారత ప్రభుత్వం వెంటాడుతుంది. ఇతన్ని పట్టుకోవడానికి రా నియమించిన స్పెషల్ టీంకి మేజర్ విక్రమ్ చలపతి నాయకత్వం వహిస్తాడు. ఇక తండ్రిని చంపిన కబీర్పై అతని కూతురు వింగ్ కమాండర్ కావ్య లూథ్రా పగతో రగిలిపోతోంది. తనకు అడుగడుగునా అడ్డుపడుతున్న విక్రమ్ గురించి కబీర్ ఓ నిజం తెలుసుకుంటాడు. మరి రా ఏజెంట్ గా ఉన్న కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? సునీల్ లూథ్రాను ఎందుకు చంపాడు? కబీర్ కు కావ్యకు ఉన్న సంబంధమేంటి? కలీ గ్యాంగ్ ఇండియాను ఎందుకు టార్గెట్ చేసింది అనేది వార్ 2 కథ. బాలీవుడ్ లో యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించే స్పై సినిమాలకి అక్కడ సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. సినిమా పరంగా చూస్తే యశ్రాజ్ ఫిల్మ్స్ గత చిత్రాల మాదిరిగానే వార్ 2లోనూ యాక్షన్ సీన్స్, చేసింగ్లు నిండిపోయాయి కూడా. టీజర్, ట్రైలర్లలోనే ఈ యాక్షన్ సీక్వెన్స్ల గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ హింట్ కూడా ఇచ్చారు. మొదటి గంటలోనే సినిమా కథ ఏంటి అనేది దర్శకుడు రివీల్ చేయడం ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం. అయితే ఫస్ట్ హాఫ్లో మెయిన్ ప్లాట్లోకి వెళ్లేసరికి చాలా లాగ్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ ఇంటర్వెల్ వద్ద ఎన్టీఆర్ పాత్రకిచ్చిన ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై హోప్స్ ఇస్తుంది. అంతే తప్ప ఎక్సైట్ అయితే చేయదు. ఆ ట్విస్ట్ కూడా చాలా మంది గెస్ చేసేలాగానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఎన్టీఆర్ బ్యాక్ స్టోరీని మినహాయిస్తే మిగిలిందంతా రొటీన్ గానే అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ కథ చెబుతూ హీరోల గతం ఏంటి అనేది రివీల్ చేశాడు దర్శకుడు. కబీర్, విక్రమ్ ల మైండ్ గేమ్, రా చీఫ్ విక్రాంత్ కావ్ వ్యూహాలు ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇస్తాయి. అయితే సినిమాలో ఓ దశలో కథ తక్కువ, యాక్షన్ ఎక్కువ అనే ఫీలింగ్ వస్తుంది. పాటలు కూడా ఎక్కువ. విజువల్ గా బాగా పిక్చరైజ్ చేసినా చూడాలనే ఆసక్తి కలిగించవు. క్లైమాక్స్ కూడా రెగ్యులర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వ ప్రతిభ ఏమీ కనిపించదు. ఎవరు డైరెక్ట్ చేసినా ఇలాగే ఉంటుంది కదా అనిపిస్తుంది. ఇక తారక్ ని కూడా ఇలా ఎన్నోసార్లు మనం చాలా సినిమాల్లో చూసేసాం తప్ప కొత్తగా ఏమీ అనిపించదు. ఓవరాల్ గా సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిస్తే సినిమాలో ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం, ప్రిడిక్టబుల్ సీన్స్, మ్యూజిక్ వంటివి డిసప్పాయింట్ చేస్తాయి. చూడాలి మరి. మొదటి రోజు తారక్ స్టామినాతో వసూళ్ల వర్షంలో తడిసి ముద్దవుతున్న బాక్సాఫీస్ 3 రోజులు గడిస్తే ఇలాగే ఉంటుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.